వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, రైతుల సమస్యలపై చర్చకు సిద్ధమా అని మంత్రి అచ్చెన్నాయుడికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా వైఎస్ జగన్ రైతులకు అండగా నిలిచారని, వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థలను కుట్రపూరితంగా చంద్రబాబు నిర్వీర్యం చేశారని కాకాని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని అన్నారు. ఏపీలో బెల్ట్ షాపుల్లో 90% నకిలీ మద్యం దొరుకుతుందని, నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆయనన్నారు. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదని, ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేకుండా దోచుకుంటున్నారని ఆయనన్నారు. మరొకసారి అచ్చెన్నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నాం. ఏ విషయం మీదైనా సరే, వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా, ఇతర రంగాల మీద మాట్లాడదామా, 2019 నుంచి 2024 వరకు మా ప్రభుత్వంలో, మా పరిపాలనలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ప్రజలకు అండగా నిలిచినటువంటి విధానాల గురించి మాట్లాడడానికి నేను మరలా చెప్తున్నా, నీకు నచ్చినటువంటి ఛానల్ దగ్గరికి వస్తాం. తేదీ నువ్వే ప్రకటించు, స్థలం నువ్వే ప్రకటించు, సమయం నువ్వే ప్రకటించు, మాకేం ఇబ్బంది లేదు, ధైర్యంగా రాగలుగుతున్నాం. కాబట్టి నువ్వు మాట మీద నిలబడేటువంటి వాడివైతే, మాట తప్పనటువంటి వాడివైతే నువ్వు చెప్పినటువంటి విధంగా సిద్ధపడు. దానికి ధీటుగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎంతసేపటికి అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి అంటే, మీరు అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో మనం చూసాం కదా, ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు చూసాం కదా. మీరు మాట్లాడేటువంటి మాటలకి చంద్రబాబు నాయుడు మరలా పాపం వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది ఇంటికి పోయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకే క్లారిటీ లేదు, మీకే స్పష్టత లేదు. ఎవరి మీద మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరిని మాట్లాడుతున్నారో తెలియదు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లే, ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండేటువంటి వాళ్లే, కూటమి పార్టీలే. మీ మంత్రులు మీరే విమర్శించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా. కాబట్టి ఎక్కడ కూడా గందరగోళం తప్ప, ఆత్మస్తుతి, పరనింద తప్ప. ఈరోజు మేము ఎందుకు చెప్పాం, అయ్యా మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నటువంటిది మీరు ఇస్తే వచ్చేటువంటిది కాదు, మీ వల్ల దానివల్ల ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనుభవించినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష స్థానాన్ని కోరుకోవాలంటాడు. కాకపోతే సమయం వస్తుంది కాబట్టి, ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం, వెసులుబాటు ఉంటుంది కాబట్టి మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప, లేకపోతే సాధారణ శాసనసభ్యుడిగా మీరు ఆయన నిలబడంగానే మైకులు కట్ చేస్తే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దిక్కులేదు మీరు ఉన్నప్పుడు గతంలో, అటువంటిది మీరు మైకులు కట్ చేస్తే ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం, వెసులుబాటు లేనప్పుడు అటువంటి అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అసెంబ్లీ చూసిన తర్వాత ప్రజలే అంటున్నారు ఇది అసెంబ్లీనా అని చెప్పి అసహించుకుని యావగించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు లాంటి వాడికి జన్మలో రైతు భరోసా కేంద్రం లాంటివి తీసుకొచ్చి రైతులకు అన్ని విధంగా చేయి పట్టి నడిపించి, విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు అన్ని విధాలా అండగా నడిచేటువంటి ఒక వ్యవస్థని తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా స్పృహకు తట్టిందా, మధ్యలో మెదిలిందా? అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దానిని గురించి ఈరోజు మేము చెప్పాం. ఆర్బీకేలు పెట్టాం, ఈ క్రాప్ సిస్టమ్ చేశాం, రైతులకు సంబంధించినటువంటి నష్టపోతేటువంటి తుఫాను పంట కాలంలో ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఆ సీజన్ ముగిసే లోపల ఇచ్చాం. ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీలాగా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఈరోజు గగనం అయిపోయింది, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రాప్ బుకింగ్ సరిగ్గా జరగడం లేదు. రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఆర్బీకేలను దాదాపుగా నిర్వీర్యం చేసేశారు. కాబట్టి వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలవాల్సినటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఒక పథకం ప్రకారం మీరు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. జనహృదయ నేతకు జయంతి నివాళులు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి, పెద్దలను ఎంతగానో గౌరవించి, ప్రజా సమస్యలను పరిష్కరించి, మంచితనం మూర్తిభవించి, అందరి మన్ననలను పొంది, అందరి వాడైన మనసున్న మహారాజు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు. ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు అభిమానులు. జయంతి కార్యక్రమాలు నవంబర్ 2వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్లోని మా స్వగృహమునందు జరుగును. కావున తెలియజేయడమైనది. Hi Nilor, please subscribe to N3 TV.